ప్రైజ్ దొరడండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే దేవుని కృపలో బాగున్నానండి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ సంబరాలు చేస్తూ ఉంటారు. మంచి మంచి లైటింగ్స్తో కేక్ కటింగ్, కొత్త బట్టలు వేసుకోవడం, గిఫ్ట్స్ ఇవ్వడం, ఇలా చేస్తుంటారు కదా క్రిస్మస్. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు జననం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మన కొరకు జన్మించాడు కదండి. క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అంటే ఏంటి అసలు? లవ్వింగ్, షేరింగ్, ఫర్ గివింగ్ అంటే ప్రేమించుట, ఇచ్చుట, క్షమించుట. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనల్ని ప్రేమించే వారిని కాదండి, మనల్ని ప్రేమించని వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. ఇది కదా క్రిస్మస్. అలానే ఇచ్చుట, సామెతలు 3వ అధ్యాయం 24వ వచనం, మేలు చేయట నీ చేతనైనప్పుడు పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము. ఆమెన్. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో కొంచెము లేని వాళ్ళకి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్రిస్మస్ పేరు చెప్పి మనము లేని వాళ్ళకి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడి నామానికి ఎంత మహిమ వస్తుందండి. దేవుడు ఎంత సంతోషపడతాడు. అలానే క్షమించడం, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, క్షమించుడి అప్పుడును మీరును కూడా క్షమించబడదురు. డిసెంబర్ ఎండింగ్లో మనం ఉన్నాం. మరొక నెలలో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరం అంటే ఏంటి? సంఖ్య మారుతుంది కానీ ప్రపంచం మారిపోదు కదా. కానీ మన హ్యాబిట్స్ని మార్చుకోగలం. మన మనసుకి తెలుసు ఏది ఎలా జరుగుతుందో అనేది కదండి. క్షమించాలి, అప్పుడును కూడా మీరు కూడా క్షమించబడదు కదండి. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్.